మగవాళ్ళలో ఎవరిలో అయినా సరే అంగం అనేది సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు నార్మల్‌గా గట్టిపడి సెక్స్ చేసిన తర్వాత సెమెన్‌ను కంప్లీట్‌గా బయటికి రావాలి. అండ్ సెక్స్‌లో ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ రావాలి అనంటే దానికి ముఖ్యమైనయి 2 కండరాలుంటాయి. అంటే మజిల్స్ ఉంటాయన్నమాట. అసలు ఈ సెక్షువల్‌గా అంగం గట్టిపడటానికి, లేకపోతే సెక్స్‌లో కలిసినప్పుడు వీర్యం లేదా సెమెన్ అనేది కంప్లీట్‌గా ఎజాక్యులేట్ అయ్యి, ఆ సెక్స్‌లో హ్యాపీనెస్ రావటానికి కావాల్సిన ముఖ్యమైన మజిల్స్ లేదా కండరాలు ఏంటి? అది ఏ విధంగా ఫంక్షన్ చేస్తాయి ఆ 2 మజిల్స్? అండ్ ఆ మజిల్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వల్ల ఏదన్నా ఎటువంటి సెక్సువల్ సమస్యలొస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్సువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్‌కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్కు, ఎవరిలో అయినా సరే అంగము పూర్తిగా గట్టిపడి సెక్స్ చేయాలి అనంటే అండ్ సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యము, సెమెన్ కంప్లీట్‌గా ఔట్ అవ్వటానికి మెయిన్‌గా 2 మజిల్ ఫంక్షన్స్ అనేవి చాలా ముఖ్యము. అసలు ఆ మజిల్స్ ఏంటి అనంటే ఫస్ట్ వచ్చేసి ఇస్కియో క్యావర్నోసస్ మజిల్ అంటారు. ఇస్కియో క్యావర్నోసస్ మజిల్, ఇది ఇస్కియో క్యావర్నోసస్ మజిల్. ఇది పెన్నిస్‌కి సైడ్‌న ఉంటది ఈ మజిల్. అండ్ సెకండ్ మజిల్ వచ్చేసి బల్బోస్పాంజియోసస్. ఇదేమో పెన్నిస్ చుట్టూతా ఉంటుంది బల్బోస్పాంజియోసస్ అనేది. ఈ 2 మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇస్కియో క్యావర్నోసస్ అనేది ఫస్ట్ మజిల్ అండ్ బల్బోస్పాంజియోసస్ అనేది సెకండ్ మజిల్. ఇస్కియో క్యావర్నోసస్ అనేది పెన్నిస్ పక్కన ఉంటది. అండ్ ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ ఏమో పెన్నిస్ చుట్టూతా ఉంటదన్నమాట. ఈ 2 మజిల్స్ ఎవరిలో అయినా సరే మగవాళ్ళలో ఎరెక్షన్ రావటానికి, అంటే అంగం గట్టిపడటానికి, సెక్స్ చేయటానికి అండ్ సెక్స్ చేసినప్పుడు వీర్యం ఔట్ అవ్వటానికి ఈ 2 మజిల్స్ ఎంత బాగా ఫంక్షన్ చేస్తుంటే వాళ్ళకి ఎరెక్షన్స్ అంత బాగా వస్తాయి. అండ్ సెమెన్ ఔట్ అయినప్పుడు కూడా సెమెన్ కూడా అంత ఫోర్స్‌ఫుల్ గాను, అంత ఎక్కువగా సెమెన్ వచ్చిద్ది. సో, ఈ 2 మజిల్స్ ఏ విధంగా సెక్స్‌లో హెల్ప్ అవుతాయి అనంటే, సెక్స్ చేద్దాము అని కోరిక వచ్చినప్పుడు ఎవరిలో అయినా సరే పెన్నిస్‌లోకి రక్తం ఎక్కువగా వచ్చిద్ది. ఈ రక్తం ఎక్కువగా రావటం వల్ల ఈ పెన్నిస్‌లో ఉన్న మజిల్ ఆ బ్లడ్‌ని అకామిడేట్ చేసుకోవటానికి మజిల్ స్ట్రెచ్ అయ్యిద్ది. అండ్ ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ పెన్నిస్‌లోకి బ్లడ్ వచ్చినప్పుడు ఈ మజిల్ కాంట్రాక్ట్ అయిద్దనమాట. ఈ మజిల్ కాంట్రాక్ట్ అవ్వటం వల్ల లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్, దాన్ని రిజిడ్ ఎరెక్షన్ అంటారు. ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్‌లో అంటే పెన్నిస్ సూపర్ హార్డ్, స్ట్రాంగ్ అవ్వటానికి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్‌లో పెన్నిస్‌లోకి బ్లడ్ వచ్చిన తర్వాత ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ కంప్లీట్‌గా కాంట్రాక్ట్ అయిపోయి, దానివల్ల పెన్నిస్‌లోకి వచ్చిన బ్లడ్ బయటికి ఎస్కేప్ అవ్వకుండా పెన్నిస్‌లోనే ఉంచిద్ది కాబట్టి, దానివల్ల ఈ మజిల్ కాంట్రాక్ట్ అవ్వటం వల్లే ఈ రిజిడ్ ఎరెక్షన్ అనేది లేదా లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్ అనేది వచ్చిద్ది. సో, దానికి ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ ఆహ్, నార్మల్‌గా ఫంక్షన్ చేయడం అనేది చాలా ముఖ్యం. అండ్ సెకండ్ మజిల్ వచ్చేసి బల్బోస్పాంజియోసస్ మజిల్. ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ పెన్నిస్ చుట్టూతా ఉండే మజిల్ అన్నమాట. ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్. ఈ బల్బోస్పాంజియోసస్ మజిల్ ఫంక్షన్ ఏంటి అనంటే, ఎప్పుడైతే సెక్స్ చేస్తారో, సెక్స్ చేసినప్పుడు సెమెన్ ఔట్ అయినప్పుడు, సెమెన్ అనేది ఈ యూరిన్ వచ్చే ట్యూబ్‌లో రిలీజ్ అయ్యిద్ది. ఈ యూరిన్ వచ్చే ట్యూబ్‌లో వన్స్ సెమెన్ రిలీజ్ అవ్వంగానే ఇమ్మీడియేట్‌గా ఈ మజిల్ అనేది కాంట్రాక్ట్ అయిద్ది. ఈ మజిల్ అనేది గట్టిగా ఇట్లా నొక్కుకుంటదనమాట. కంప్రెస్ అయిద్ది. ఈ మజిల్ కంప్రెస్ అవ్వటం వల్ల ఈ సెమెన్ ఈ ట్యూబ్‌లో రిలీజ్ అయ్యి ఇట్లా ఫోర్స్‌ఫుల్‌గా ఇట్లా బయటికి ఎక్స్‌పెల్ అయిద్దనమాట. ఫోర్స్‌ఫుల్‌గా కొంత దూరం పడిద్ది సెమెన్. ఏదో ఇట్లా కిందకి డ్రూపింగ్ లాగా కాకుండా ఇట్లా ఫోర్స్‌ఫుల్‌గా కొంచెం దూరం పడటానికి రీజన్ ఏంటి అనంటే ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్. సో, బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ ఎవరిలో అయితే వీక్ అయిపోయిద్దో అటువంటి వాళ్ళు సెమెన్ దూరంగా పడకుండా జస్ట్ ఇట్లా ఒక